కనబడతా ఉంది అధ్యక్ష. మా కమిట్మెంట్ ఏందనేది కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లెటర్ అధ్యక్ష. తో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది దానికంటే ముందే 2 అక్టోబర్ 2020 అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ has proposed lift 3 TMC per day from the bottom of Srisailam reservoir and transport it to the Pennar and adjoining basins via GO number 23. Andhra Pradesh has gone ahead with finalization of tenders for that work despite of our strong objections and the orders given by KRMB not to proceed with the project. It has also issued additional administrative sanction amounting to approximately 24,000 crores. In these circumstances, we would like to request you to kindly direct Andhra Pradesh government to immediately stop these diversions, as in addition is being illegal. They will also severely detrimental to project sanction to the Telangana region by the erstwhile combined state. Government of India must take immediate and effective action to stop further diversion of Krishna water through Potireddipadu. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు దీన్ని ఆపండి అని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి గారు రాసిన లేఖ అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఆ తర్వాత జరిగినటువంటి అపెక్స్ కమిటీ మీటింగ్ లో కూడా ఎంత స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ ని అపోజ్ చేశారో కూడా ఒకసారి అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష. In May 2020, AP started Rayalaseema lift irrigation and Potireddipadu expansion on River Krishna, for which Telangana has objected. He also stated that సార్ ఈ రెండు ఉన్నాయి సార్, రెండు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఎంత స్పష్టంగా చెప్పారంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి టెండర్లు పిలిచేటువంటి టైంలోనే ఆ టెండర్ డేట్ అయిపోయేంత వరకు అపెక్స్ కమిటీ మీటింగ్ పోకుండా కన్వీనియంట్గా ఉండటం కోసం వారు ఒక లేఖ రాశారు అధ్యక్ష. ఆ లేఖ ఆనాటి చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారు డేటెడ్ 30/7/2020 with reference to your letter under reference cited, I have briefed the Chief Minister. The Honorable Chief Minister has expressed his inconvenience to attend the proposed second meeting of the Apex Council on 5/8/2020 due to prior commitments. It is therefore requested to kindly convene the meeting after 20th August 2020. అంటే అధ్యక్ష, ఈ మీటింగ్ ఏమో, ఈ టెండర్ టైం ఏమో 10/8 లోపల, లాస్ట్ డేట్ ఫర్ టెండర్స్కి 10/8/2020. 10/8/2020 వీరేమడిగారు, ఈ 10/8/2020 డేట్ అయిపోయేంత వరకు ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయండి అని అడిగారు. ఏమని? ఇట్ ఈస్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ కన్వీన్ ద మీటింగ్ ఆఫ్టర్ 20th August 2020. ఈ మీటింగ్ ఏమో 10th అయిపోతుంది, ఆ తర్వాత 20th తర్వాత మీటింగ్ పెడితే ఏదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కావాలనే, అదే టెండర్ అగ్రిమెంట్ టైం అయిపోతుంది 10th, అది అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకోండి అని చెప్పడం కోసం రాసిన లేఖ ఇంత స్పష్టంగా ఆనాడు. ఎస్, టెండర్ డేట్ కూడా నేను చెప్తాను కదా, టెండర్ లాస్ట్ డేట్ అధ్యక్ష, టెండర్ లాస్ట్ డేట్ ఫర్ ద టెండర్ లాస్ట్ డేట్ ఫర్ టెండర్ 10/8/2020. ఈయన మీటింగ్ పెట్టమని అడిగింది ఎప్పుడు? 20th August, అంటే 20th తర్వాత 10 రోజుల తర్వాత పెట్టండి అన్నాడు. ఇంత చిన్నపిల్లగాడి నేను అర్థమవుతుంది. ఈ టెండర్ లోపలనే మీటింగ్ పెడతాను. తర్వాత ఇంకోటి అధ్యక్ష, వీడియో కాన్ఫరెన్స్, అదే బయటికి పోయేది కూడా కాదు, ఇంట్లోనే ఇటువంటి వీడియోలో, టీవీల్లో, మొబైల్ ఫోన్లో కూడా మాట్లాడేది. అది కూడా కాజ్ ఏంటి, ఏం చూపించారు? ప్రయర్ కమిట్మెంట్స్. అధ్యక్ష, నాకు తెలిసి ఈ రాష్ట్రానికి కృష్ణానది జలాల కంటే ఇంకా అంత పెద్ద ప్రయర్ కమిట్మెంట్స్ ఇంకేముంటాయి అధ్యక్ష? నీళ్ళ కోసం ఏదో రాష్ట్రం తెచ్చుకుంది. అంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి పక్కన పొక్కబెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని సంగమేశ్వర దగ్గర పని మొదలుపెట్టి తీసుకొని పోతా ఉంటే, దానికి సంబంధించినటువంటి అంశాలు ఎపెక్స్ కమిటీలో మాట్లాడి దాన్ని ఆపటానికి మంచి అవకాశం వస్తే, మీటింగ్ పెట్టి వాళ్ళు పిలిస్తే, ఆ టెండర్ టైం అయ్యేంత వరకు పోస్ట్పోన్ చేయండి మీటింగ్, నేను రానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారు రాసిన లేఖ. ఇంతకంటే ఇంకేం కావాలి? ఈ రాష్ట్రానికి మీరు చేసిన అన్యాయం, కృష్ణానది జలాలు సంబంధించిన మీరు చేసిన తప్పులన్నీ
సరి చేయడానికి పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు, 4 రోజుల నుంచి చేస్తా ఉన్నారు. నిజంగా తప్పుదలన్నీ సరి చేయటం కోసం ఈరోజు తీర్మానం పెట్టి, అయ్యా మీరు ఏ తప్పులను సరి చేయడానికి మేము ఎన్ని కష్టాలు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం, దయచేసి రండి మద్దతు ఏంటంటే మీరు రారు, మీ నాయకుడు సభకి రాడు కదా. మీ ఇప్పుడు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇప్పటికైనా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి మీరు మద్దతు ఇచ్చి ఈ నీళ్ళ కోసం మీరు పోరాటం చేయండి. మా తప్పిదాలన్నీ సరే అయిపోయింది మేము సరి చేసుకుంటాం, మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్తారా లేదా? ఆ మాట చెప్పి కూర్చోమని చెప్పండి.